ఈ విశ్వం 1300 కోట్ల సంవత్సరాల కిందట ఓ కాంతి పుంజం ఒక్కసారిగా పేలిపోవడం వల్ల ఏర్పడిందంటే నమ్మగలమా? అందులో నుంచే ఈ పాలపుంతలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ వచ్చాయి. అదే బిగ్ బ్యాంగ్. ఆ పేలుడు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో చిక్కుముళ్లను, సవాళ్లను విసురుతుంది. వాటిని విప్పడం మన వల్ల కావట్లేదు. అపర మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే. అసలు ఈ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకొని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ఈ రహస్యాలు వీడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి. వాటిలో ఒకటి కృష్ణ పదార్థం, డార్క్ మ్యాటర్. మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గ్యాలక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉన్నాయి. మొత్తం విశ్వంతో పోలిస్తే ఈ కాంతి అంతా కలిపి 5%. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్ ఉంది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ నిరూపించడం కుదరట్లేదు. మనం దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే అది మనకు అర్థం కావట్లేదు. ఈ పదార్థమే గ్యాలక్సీలను పట్టి ఉంచుతుందని భావిస్తున్నారు. డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలున్నా అది ఏది, ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది నిర్ధారించలేకపోతున్నారు. 2. డార్క్ ఎనర్జీ. ఈ విశ్వంలో డార్క్ మ్యాటర్ మాత్రమే కాదు, నల్లటి ఎనర్జీ కూడా ఉందనేది మరో అంశం. ఈ నక్షత్రాలు, పాలపుంతలు, గ్యాలక్సీలు, నెబ్యులాలు వీటన్నింటిలో కాంతి ఉంటుంది. ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి అంతుబట్టిన మరో డార్క్ ఎనర్జీ కూడా ఉంది అని అంటున్నారు. ముందు చెప్పుకున్నట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన. అంటే మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అనుకోవాలి. కానీ ఆ ఎనర్జీ నిజంగానే ఉందా అన్నది నిరూపించలేకపోతున్నారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమైనది. ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏమో అన్నింటినీ పట్టి ఉంచుతుందని, డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతిదాన్ని విడగొట్టాలని చూస్తుందని చెబుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విశ్వం విస్తరించడానికి కారణం ఇదే అంటున్నారు. 3. కృష్ణ విలాలు, బ్లాక్ హోల్స్. చాలా సినిమాల్లో బ్లాక్ హోల్స్ చూపిస్తుంటారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో అయితే హీరో డైరెక్ట్ గా బ్లాక్ హోల్ కి వెళ్ళిపోతాడు. కానీ అసలు అవి నిజంగా ఉన్నాయా అనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు. ఊహాజనిత అంచనా ప్రకారం మాత్రమే. ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు. దాంట్లోకి వెళ్లకుండా ఏది ఉండలేదు. గ్రహాలు, నక్షత్రాలు అన్ని బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోవాల్సిందే. బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడ హోల్ ఉందనే అంచనాకు వస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పాలపుంతలో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్ ఉన్నాయని అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకు తెలియదు. 4. బహుళ విశ్వాలు. ఒకప్పటి కంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. మనం ముందు చెప్పుకున్నట్లు బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించినదని నమ్ముతున్నాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అని అంటున్నారు. మనం ఉన్నది ఒక చిన్న విశ్వంలో మాత్రమే అంటున్నారు. మరికొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. దీన్నే సమాంతర విశ్వం, ప్యారలల్ యూనివర్స్ అంటారు. మన విశ్వంలో కాలం, ఎత్తు, పొడవు ఇలాంటి ధర్మాలు ఉండగా సమాంతర విశ్వంలో మరో రకమైన ధర్మాలు ఉండి ఉండొచ్చు కదా అని అంటున్నారు. అదే జరిగితే మన పక్క నుంచి ఓ డైనోసార్ వెళ్ళినా మనకు తెలియదు. అందుకే ఈ బహుళ విశ్వాల థియరీ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది. ఏళ్ల తరబడి దీనిపైన ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే. మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాలన్నీ కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో ఇప్పటి వరకు ఏ థియరీకి ఆధారాలు లేవు. 5. యాంటీ మ్యాటర్. ఈ విశ్వంలో పదార్థం మొత్తం అణువులతో తయారైనదే కదా. దీన్ని మనం మ్యాటర్ అంటున్నాం. ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం ఉంది, అదే యాంటీ మ్యాటర్. ఇంకోలా చెప్పాలంటే ఈ మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతుంది. కానీ యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు. ఎందుకంటే అది పూర్తి రివర్స్ లో పనిచేస్తుంది. ఎంత రివర్స్ లో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లు.
మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తే యాంటీమీటర్ ప్రకారం మీరు వెనక్కి వెళ్తున్నట్లు లెక్క. అందుకే ఇది అంతుపట్టకుండా ఉంది. ఇదో వ్యతిరేక ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. అందువల్ల యాంటీ మ్యాటర్ కనుక మ్యాటర్ లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనం అవుతుంది. ఈ యాంటీ మ్యాటర్ అనేది విశ్వంలో చాలా తక్కువగా ఉంది. పైగా దీన్ని ఉపయోగించి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. ఆపరేషన్లలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. 6. క్వాంటం చిక్కుముడి. ముందు మనం చెప్పుకున్నట్లు క్వాంటం చిక్కుముడి అనేది సైన్స్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది. కానీ అపర మేధావైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు. అసలు క్వాంటం చిక్కుముడి అంటే విశ్వంలో 2 వేర్వేరు ప్రాంతాల అణువులు లింక్ పెట్టుకుంటాయి. ఒకదాని లక్షణాలు మరో దాంట్లో కనిపిస్తాయి. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. 2 వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే ఆ ఇద్దరు కలవాలి కదా. కానీ ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతాయి అన్నది ఈ సిద్ధాంతం. అదెలా కుదురుతుంది? కలవకుండా ఎలా మారగలవు అనే డౌట్ వస్తుంది కదా. అదే ఈ చిక్కుముడి. ఓ అంచనా ప్రకారం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ అణువులు కాంతి కంటే వేగంగా సిగ్నల్స్ పంపుకుంటాయి అనేది ఓ ఆలోచన. అయితే ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏది వెళ్ళలేదని ఐన్స్టీన్ చెప్పారు. ఈ క్వాంటం చిక్కుముడి నిజంగానే ఉంది, కానీ ఇది మనకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు. ద ఫెర్మి పారాడాక్స్. ఈ పేరు చిత్రంగా ఉన్నా ఇది మనకు అర్థమయ్యే విషయం. ఏంటంటే ఈ భూమిపై తెలివైన మనుషులుగా మనం ఉన్నాం కదా, మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో చోట్ల ఉంటారు అనేది ఈ సిద్ధాంతం. కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం. మనకు ఇప్పుడున్న టెక్నాలజీతో మన సౌర కుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలని శాస్త్రవేత్తలు రోజు పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ రాలేదు. మనం గ్రహాంతర వాసుల కోసం వెతుకుతున్నాం కానీ గ్రహాంతర వాసులు మన కోసం వెతకట్లేదనేది ఈ సిద్ధాంతంలో ఓ యాంగిల్. ఎందుకంటే మనం వారికంటే పెద్దగా బలంగా ఉంటామని, అందువల్ల మనతో పెట్టుకుంటే వారికే నష్టం వస్తుందని ఉద్దేశంతో ఏలియన్స్ మనతో కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. 8. స్పేస్ రోవర్. ఒక్కోసారి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు, ఎలాంటి సౌండ్లు లేనప్పుడు మీకు అదో రకమైన కుయిమ్ అనే సౌండ్ ఒకటి వినిపిస్తుంది. అది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఉన్నప్పుడే అది మీకు వినిపిస్తుంది. అలా కాకుండా మీరు జనరల్ గా ఇతరులతో మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ మీకు ఇబ్బంది కలిగించదు. ఆ సౌండ్ ఏంటంటే రేడియో సిగ్నల్స్ సౌండ్. ఇవి విశ్వమంతా ఉన్నాయి. అందుకే మన రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఈ సౌండ్ల కారణంగా శాస్త్రవేత్తలు ఇతర సౌండ్లను కనుక్కునే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మరో విషయం, మన భూమిపై గాలి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవి ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తాయి. అదే విశ్వంలో మనం ఎంత గట్టిగా అరిచినా పక్క వారికి వినిపించదు. ఎందుకంటే విశ్వంలో గాలి ఉండదు, శూన్యమే ఉంటుంది. మొత్తంగా ఈ రోదసీ సౌండ్లు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు అవి కంటిన్యూగా వస్తున్నాయో శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉంది. 9. కాస్మిక్ కిరణాలు. మన సౌర కుటుంబం అవతల నుంచి తరచూ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి. భూమిని బలంగా ఢీకొట్టేంత వేగంగా అవి వస్తున్నాయి. ఏ గ్రహ శాఖలమో అలా ఢీకొంటే భూమి ముక్కలవ్వగలదు. కానీ ఆ కిరణాలు అతి చిన్నవి. పైగా అవి భూ వాతావరణంలో రాగానే నెమ్మదిస్తున్నాయి. కాబట్టి వాటి వల్ల మనకి ఎలాంటి హాని జరగట్లేదు. కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల మనుషులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదం జరుగుతుందనే అంచనా ఉంది. ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల ఈ వేడిని ఆస్ట్రోనాట్స్, విమానాల సిబ్బంది గ్రహిస్తున్నారు. వారికి తేడా అర్థమవుతుంది. ఈ కిరణాల వల్ల రేడియేషన్ సమస్య ఉంటుంది, కానీ ఇవి మనకు అంతగా హాని చేయట్లేదు. ఇప్పుడిప్పుడే వీటి గురించి మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 10. విశ్వం అంతం. 1300 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్ని రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నాయి. ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏది సంబంధం లేకుండా చాలా దూరాలకు వెళ్ళిపోతాయనేది థియరీ ఆలోచన. అయితే అది ఇప్పుడు జరగదు. ఇందుకు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడనేది ఓ అంచనా. అంటే 500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలేవి ఉండవు. అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తుందా లేదా అనేది ఓ డౌట్. ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది మరో డౌట్. విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది మరో ప్రశ్న. ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి.